నిర్భయ ఘటన దోషి మానసిక స్థితిపై సీనియర్ సినీ నటి టీడీపీ నాయకురాలు కవిత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కవిత గారు నమస్తే అండి. మేడం, చూస్తున్నారు నిన్న ముఖేష్ సింగ్ అనే ఆ నేరస్తుడు మాట్లాడిన విధానం కానీ అతని మానసిక ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవటాన్ని యావత్ భారతదేశం గమనిస్తోంది. మహిళగా మీరేం చెప్తారండి? అదే చూసానండి నేను. అంటే రేప్ చేయడానికి సహకరిస్తే ఇటువంటి చావులు రావు, లేకపోతే చావు తప్పకుండా ఉంటుంది. అంటే ఎంత క్రూరత్వమైన ఒక క్యారెక్టర్ అనేది మనం తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అండి, ఒకేసారి ఉరి తీయకుండా కొంచెం కొంచెం ఆ అమ్మాయి ఎలా బాధపడి ఎలా బాధ పెట్టి వీళ్ళు చంపారో అదే విధంగా వీళ్ళని కూడా చిత్రహింసలు చేసి చంపితే గాని ఇంకొకళ్ళకి మళ్ళీ చేయడానికి వాళ్ళు భయపడాలి. అలాంటి శిక్షలు ఉండాలి. ఎందుకంటే ఇలాంటి క్రూరులు మన భారతదేశంలో ఉన్నంత వరకు మనం కూడా అలాంటి చట్టాలని తీసుకొని రావాలి. చేసింది ఇంత పెద్ద తప్పయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి చంపడం అంటే క్రూరత్వంగా చంపి ఈరోజు మళ్ళీ మీడియా ముందు నిలబడి ఇలాగ మాకు రేప్ చేయడానికి కోఆపరేట్ చేయాలి, చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆడవాళ్ళ వల్లే మే ప్రొవికేషన్ అంటే ఏంటి? వాళ్ళ ఇంట్లో ఇంకా రేపు పొద్దున్న చెల్లున్నా ఏంటి, టీ షర్ట్ వేసుకోదా, జీన్స్ వేసుకోదా, స్కర్ట్ వేసుకోదా? అంటే ఇంకా చెల్లెళ్ళైనా కూడా వీళ్ళు వాడుకునే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఇలాంటి క్రూరులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని మనం క్షమించకూడదు. మరి అతనికి ఉరిశిక్ష వేశారో యావజ్జీవ కారాశిక్ష వేశారో తెలీదు. కానీ ఇలాంటి వాళ్ళని నాకు తెలిసి నిర్భయ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నడ్డి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళని ఉరి తీయాలని నేను మనస్ఫూర్తిగా కూడా. ఎందుకంటే ఎంత చేసినా కూడా ఎవ్వరికి ఇంత పబ్లిసిటీ మీడియా ద్వారా, పేపర్ ద్వారా, ప్రతి దాంట్లో పబ్లిసిటీ ఇచ్చినా కూడా ఈ మగవాళ్ళ కొంతమంది మగవాళ్ళ ఈ ఆగడం లేదు. కాబట్టి ఇంకా మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడాను తీసుకొని వెళ్ళి అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇలా చేస్తే మీకు ఇలా ఉంటుందంటే ఒక ఆడపిల్లని తలెత్తి చూడాలన్నా కూడా వాళ్ళకి ధైర్యం చాలకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఒక చెల్లి, అక్క, ఒక బిడ్డ ఉన్నారనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతున్నారు. పరాయి ఆడదంటే ఒక వాడుకునే వస్తువుగానే చూస్తున్నారు తప్ప పరాయి ఆడదాన్ని ఒక గౌరవం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటివి మనము అతను మాట్లాడిందంతా దాన్ని బట్టి తెలుస్తుంది మెంటల్ గా ఎంత సిక్ గా ఉన్నాడు. అందుకోసమే వాళ్ళ అమ్మాయిని అంత దారుణంగా చంపడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఉపేక్షించకూడదు. ఇమీడియట్ గా వాళ్ళు నన్ను అడిగితే ఎవరికి అన్నారు యావజ్జీవ శిక్ష అన్నారు కొంతమందికి, అది కూడా ఉండకూడదు. వాళ్ళని కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఉరి తీయాలండి. నేరస్తులకి శిక్ష అనేది వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడానికి దోహదపడాలి అని మన న్యాయశాస్త్రం చెప్తూ ఉంటుంది. సో ఇలాంటి నేరస్తుని చూసినట్టయితే కనుక వాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో కానీ అతని మానసిక స్థితిలో కానీ ఏ విధమైన మార్పుని చూడట్లేదు. ఈ ఫెయిల్యూర్ ఎవరిదంటారండి? సమాజానిదా లేకపోతే జైలు అధికారులదా? ఏం చెప్తారు? జైలు అధికారులదని మనం చెప్పలేము. సమాజంలో ఉండే ఇటువంటి క్రూరమైన మగవాళ్ళ వల్ల ఇంకా ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఇలాంటివి ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నారో, ఎంత జాగ్రత్తలతో, ఎంత మంచి చెడు చెప్పి పెంచుతున్నారో అలా మగపిల్లలకి కూడా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరితో స్నేహం ఉంది, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం రేపు అంటున్నాము. ఇంకా మీరు చూసారంటే ఎంతో మంది స్టూడెంట్స్, మీరు మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ చైన్ స్నాచింగ్ అంతా ఎవరు అని బయట పెడితే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్. సో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలకి తగిన ఇది చేయాలి, కౌన్సిలింగ్ ఇప్పించుకోవాలి కాలేజ్ చదివే పిల్లలకి. సో ప్రతి ఒక్కటి కూడా ఇది అందరూ బాధ్యత ఉంటుందండి. ఒక్కడి బాధ్యత అని మనం చెప్పలేము. మగ పిల్లలంటే మగడేగా రాత్రి 12 గంటలకు వచ్చినా పర్వాలేదు, ఆడపిల్ల కాబట్టి సూర్యాస్తం అవ్వక ముందే వచ్చేయాలి, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఆడైనా మగ ఆడైనా వీడు ఇప్పుడు ఇంతమందిని ఉరిదీస్తున్నారు, మరి ఆ తల్లిదండ్రులు బాధపడరా? ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గమనించాల్సిన విషయం అండి. ఓకే, థ్యాంక్ యూ కవిత గారు.